అంటే ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు ప్రతి ఆదివాసీ చేతిలో ఒక ఆయుధం ఉంది. అవును. సో ఆయుధం లాగానే పోల్చండి దాన్ని కూడా. వాళ్ళు ఏదో ప్రజల్ని కాల్చడానికో ఇంకెవరిని కాల్చడానికో దాన్ని ఉపయోగించట్లేదు కదా. వాళ్ళ మీద దాడికి వచ్చినప్పుడు వాళ్ళ రక్షణ కోసం కాలుస్తున్నారు అన్నది ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. 100% నేను కాదని చెప్పనట్లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వాల విఫలం వల్లే వాళ్ళ ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి నేను అంటాను. ఇప్పుడు మీరు యాజ్ 2025 భారతదేశానికి దగ్గర మనకి ఇండిపెండెన్స్ వచ్చి 78-79 ఇయర్స్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి ఫెసిలిటీ వాళ్ళకు లభించలేదంటే వాళ్ళని అభివృద్ధి చెందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈవెన్ జవహర్ లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఇలా మోడీ వరకు కూడా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. దానికి నిలువెత్తిన నిదర్శనమే అది. ఓకే. సో వాళ్ళ సంరక్షణ కోసంతో పాటు అడవి సంరక్షణ కోసం ఆయుధాలు పట్టుకున్నారు, ఇంకో సెక్టర్ మాట్లాడుతున్నటువంటి దానికోసం. సో నేను ఏమంటానంటే వాళ్ళు ఎప్పుడు కూడా సామాన్యమైన జనాల్ని చంపిన చరిత్ర ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడలేము. ఆయుధాలు పట్టుకున్నంత మాత్రాన, లేకపోతే దారి దోపిడీ చేసిండ్రు, ఒక బిజినెస్ మ్యాన్ని పట్టుకొని వెంబడించి చంపి ఆయన ఆస్తులు లాక్కున్నారు అనేటువంటిది ఎక్కడ కూడా వినలేము. బట్ రాజ్యాంగం దానికి విరుద్ధంగా ఇది ఆయుధం పట్టుకోవడం కరెక్ట్ కాదని ఒకటే ఒక విషయంలో కదా ఆపరేషన్ కగారు పేరు మీద వాళ్ళని చంపుతున్నారు. ప్రభుత్వమే చంపేటువంటి సుస్థిర అధికారాన్ని తీసుకుందని చెప్పి ప్రకటించుకున్నారు.